ఆల్, దిస్ ఈస్ రేణు. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది పోస్టర్స్ అని చూసి. సో రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ కూడా రిలీజ్ చేశారు ఆపరేషన్ పద్మ మూవీ టీమ్కి సంబంధించి. సో మూవీ అయితే చాలా డైనమిక్గా ఉండబోతుందని టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో మరి ఈ యాక్షన్ థ్రిల్లర్ గురించి మరిన్ని విశేషాలు టీమ్ మాటల ద్వారా తెలుసుకుందాం. వీ హ్యావ్ డైరెక్టర్ వి కార్తికేయ, హీరోయిన్ శాంటీ, యాక్టర్ నరేష్ అండ్ ప్రొడ్యూసర్ రాఘవ్ మందలపు గారు విత్ us. సో లెట్స్ టాక్ టు దెమ్. హాయ్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, టీజర్ చాలా సక్సెస్ అయింది అండ్ గ్రాండ్గా లాంచ్ చేశారు టీజర్ కూడా. సో డిగ్నిటరీస్ అందరూ కూడా వచ్చేసారు మీ టీజర్ లాంచ్ ఈవెంట్కి. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్సో ఇనిషియల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ క్వశ్చన్ టు ఆర్ డైరెక్టర్ మిస్టర్ వి కార్తికేయ గారు. సార్ అసలు టీజర్ చూశాను, ఇంట్రెస్టింగ్గా అనిపించింది, బట్ మళ్ళీ చూశాను ఎందుకనంటే అసలు హీరో ఎవరు అర్థం కాల. హీరో ఎవరు, విలన్ ఎవరు, ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ అని అసలు అర్థం కాలేదు. దాని వెనకాల బిహైండ్ స్క్రిప్ట్ ఏంటి? అలా అర్థం కాకూడదని కొత్త వాళ్ళతో చేసామండి. వెరీ నైస్. యాక్చువల్గా ఇందులో ఉన్న బ్యూటీ అదే అండి. అంటే ద హోల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఎవరు విలను ఎవరు హీరో అని తెలియకుండా ఉంటుందండి. లాస్ట్ వరకు ఒక స్టేజ్కి వచ్చేంత వరకు కూడా తెలియకుండా ఉంటుంది. అది తెలియకుండా ఆడియన్స్ని లాక్ చేయాలి అంటే ఫస్ట్ అందరూ కొత్త వాళ్ళే ఉండాలి, లేదా అందరు పాత వాళ్ళే ఉండాలి. సో మీరు చెప్పినట్టుగా అందరూ కొత్త వాళ్ళే అయినా కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వాళ్ళు డెలివర్ చేసినవి కొత్తగా అనిపించట్లేదు. సో అంటే దాని బిహైండ్ ఎంత హార్డ్ వర్క్ జరిగింది? అంటే ఆల్మోస్ట్ 18 days వర్క్షాప్ చేసామండి. ఓకే, ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ కూడా రిహార్సల్ చేసాం. రిహార్సల్ చేసి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకొని ఆల్మోస్ట్ రీమేక్ చేసినట్టుగా చేసామండి. ఓకే, సో షూట్ అంటే రీమేక్ అంటే రిహార్సల్కి రీమేక్ చేశారు, రైట్? ఓకే. సో శాండీ, హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఆపరేషన్ పద్మ? నేనైతే చాలా హ్యాపీ ఆ మూవీ చేయడం. పోస్టర్ చూసారు కదా మీరు, ఎలా వచ్చిందో అసలు నేను అదే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, దాని వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంది సార్. అంటే ఆ క్యారెక్టర్ నేను అది చేయగలుగుతామా లేదా మాకే డౌట్ ఉండే, కానీ ఎంత మంచిగా వచ్చేటట్టు ఎంత అంటే ఎంత హార్డ్ వర్క్ చేయించి సార్ ఆ క్యారెక్టర్ని అలా దింపారు. సో చాలా బాగుంటుంది క్యారెక్టర్ వైజ్గా. ఐఎమ్ సో హ్యాపీ. బేసిక్గా ఏ సినిమాలో లైక్ ఏ పోస్టర్లోనైనా బేసిక్గా అమ్మాయి మీద ఎక్కువ కళ్ళు వెళ్ళిపోతాయి, కానీ ఈ పర్టికులర్ పోస్టర్స్లో అమ్మాయి చాలా ఫ్యాసినేటింగ్గా అనిపిస్తుంది. యాజ్ ఏ విమెన్గా నాకు చాలా ఎంటర్టైనింగ్గా, ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఆవిడ టెరిఫిక్గా అనిపిస్తున్నారు పోస్టర్లో విత్ సిగరెట్, ఆ యాటిట్యూడ్ అసలు వేరే లెవెల్ ఉంది. ఏంటి మీ క్యారెక్టర్ గురించి చెప్తారా? డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువని. ఎక్స్క్యూజ్ మీ, ఇంకొకసారి. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. క్యారెక్టర్ పద్మ ఎలా ఉంటుందంటే, ఆపరేషన్ పద్మ మీరేనా? ఓకే, సారీ. ఓకే, ఐ గాట్ ఇట్. నాకు ఫస్ట్ హీరో ఎవరు చెప్తారా? శాండీ, మీ పక్కన హీరో ఎవరు చెప్తారా? మీకు డాన్స్ అలా ఏం లేదు? ఏం లేదు, అలా ఏం లేదు. మొత్తం యాటిట్యూడేనా? ఫస్ట్ ఆఫ్ చెప్తారా ఇప్పుడు? ఓకే, లేదు ఫస్ట్ ఇంటర్వెల్ దగ్గర అంటే ఫస్ట్ కొంచెం ఇన్నోసెంట్ ఉంటుంది, తర్వాత అంతా మాస్. ఓకే, భయం వేస్తుంది అండి నువ్వు మాట్లాడుతుంటే, నిజంగానే స్టోరీ చెప్పేస్తామేమో. లేదు, కొంచెం తెలియాలి కదా ఎలా ఉంటుందని. సో దానికోసం సిగరెట్ తాగడం నాకు అసలు అలవాట్లేదు. దానికోసం 3-4 బాక్స్ ట్రై చేశాను ఫస్ట్. సో రాలేదు, ఫుల్ పొగ దోసుకెళ్ళడం చాలా ప్రాబ్లం అయింది. అయినా నేర్చుకొని చేశాను. కార్తికేయ గారు ఏంటండి ఆ అమ్మాయి? నేను చేయలేదు సార్, చేయించారు. అలవాటు లేదు అని 3-4 బాక్సులు లేపేశానని చెప్తుంది. సిగరెట్ ప్యాకెట్స్ అయితే ఆల్మోస్ట్ 100 పైన ప్యాకెట్స్ సెట్ లో. ఓకే, అయితే మీ ప్రొడక్షన్ కాస్ట్లు సిగరెట్ ప్యాకెట్స్కి ఎక్కువ. ఓకే, ఏంటి సండి అలవాటు లేకనా నిజంగానే, లేదంటే ఇంట్రెస్టింగ్ అనిపించిందా? లేదు, బాగా రావాలి కదా. సో చాలా బాగా చేసింది. యాక్చువల్గా ఈ జనరల్గా ఏంటంటే మీరు అన్నట్లు
ఫిమేల్ ఉన్నప్పుడు ఒక గ్లామరస్గా లేకపోతే ఒక బబ్లీగా గాను లేదంటే ఒక క్యూట్ దీంట్గాను ఉంటారు. రైట్ రైట్. అయితే అది దాటి ఈ క్యారెక్టర్లోకి కనిపించాలంటే తను చాలా హార్డ్ వర్క్ చేసింది పాపం. అంటే జనరల్గా ఏంటంటే బయట స్మోక్ చేసినప్పుడు కానీ అన్ఈజీనెస్ కానీ అది ఉంటుంది. ప్లస్ ఎందుకు కెరీర్ బిగినింగ్లో ఇట్లా కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే ఇంత రఫ్ క్యారెక్టర్ చేస్తే తర్వాత మాకు హీరోల పక్కన చేసే ఛాన్స్ ఇస్తారా ఎవరా, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి. క్యూట్గా చూడడం మానేస్తారేమో. అయితే తను ఏంటంటే ఆల్మోస్ట్ 1.5 డే తాగుతూనే ఉంది సిగరెట్స్, ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. చేసి 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 అప్పుడు పర్ఫెక్షన్ అయిన తర్వాత అప్పుడు షార్ట్కి వచ్చిందండి. ఓకే. అంటే అంత కష్టపడ్డారు. అందుకనే మాకు 18 days పట్టింది ఆల్మోస్ట్ వర్క్షాప్. 18 days రిహార్సల్ వర్క్షాప్. దెర్ ఇస్ నో సీన్ పేపర్ ఇన్ ద సెట్స్. ఓకే. సీన్ పేపర్ని ఎలా చేయలేదు. ఓకే. ఎవ్రీ డైలాగ్ బికాజ్ ఆర్టిస్ట్ మైండ్లో ఉంది ఏం జరుగుతుందని. రైట్. వాళ్ళ సెట్లకు వస్తే అర్థమైపోతుంది. ఓకే షార్ట్ పెట్టిన వెంటనే ఓకే ఇక్కడ డైలాగ్ లేదు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించిన షార్ట్, ఇక్కడ డైలాగ్ షార్ట్ వాళ్ళు అనుకొని చేసేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే ఓకే ఓకే. సో మొత్తం అంటే నేను లొకేషన్స్ టీజర్లో చూసిన లొకేషన్స్ వరకు అయితే రస్టిక్గా అనిపిస్తున్నాయి. సో ఆ లొకేషన్లో మీకు ఎలా అనిపించింది? ఇస్ ఇట్ కంఫర్టబుల్ ఫర్ యూ? ఓకే, అది చేద్దామని ఫిక్స్ అయ్యాను కదా, సో నేను చాలా హ్యాపీగా అది ఇన్వాల్వ్ అయ్యాను. చేయాలనుకో ఎంత మంచిగా రావాలి. ఓకే. ఏంటండి ఈ అమ్మాయి ఎదురుగా ఏమో చాలా ఇన్నోసెంట్గా ఎంత చక్కగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారు, నా వెనకేమో మీరు అసలు చాలా టెరిఫిక్గా ఉన్నారు. యాక్చువల్లీ చాలా బాగుంది, చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇక్కడ అంత కూడా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అండ్ మీ యాటిట్యూడ్ చాలా, ద ఐజ్ యాటిట్యూడ్ మీ ఐస్లో కనిపిస్తుంది. ఇట్ ఈస్ వెరీ నైస్. ఇంకా క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారిదే. ఎందుకు శాండీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆవిడ అసలు నా ఎదురుగా ఆవిడ చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు, ఆవిడకి క్యారెక్టర్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? అంటే మేము యాక్చువల్గా దీని కాస్టింగ్ సెలక్షన్తో వెళ్తున్నప్పుడు తను వచ్చిన ఫొటోస్ అన్నీ నాకు చాలా క్యూట్గా ఇది వచ్చింది. అయితే ఏంటంటే ఫేస్లో ఏంటంటే మీరు ఐస్ చూసారంటే చాలా పెక్యులర్గా ఉంటాయి ఐస్ అండి. అండ్ ఈ జా ఉంటుంది కదా, ఈ జా కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఓకే. ఎందుకు సన్నమయ్యారా ఆపరేషన్ పద్మకి? ఐ థింక్ కొంచెం చిక్స్ ఇప్పుడు కొంచెం బబ్లీగా ఉన్నారు. సో ఇది చూశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆడిషన్ చూశాను. ఓకే. 2 రకాల ఆడిషన్స్ చేసింది. అంటే నాకు ఈ క్యారెక్టర్ ఎంత క్యూట్గా కనపడుతుందో మీరు పోస్టర్లో ఇది చూశారు, బట్ సినిమాలో ఇంకొక యాంగిల్ కూడా ఉందండి. అది ఇప్పుడు రివీల్ చేయలేము. ఇంకా అది చాలా బాగుంటుంది అసలు. మాస్గా ఉంటుంది. లేదు ఇది మాస్, ఇది మాస్. ఆ క్లాస్ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా మేము దాన్ని చూసి సెలెక్ట్ చేసాము. అందులో నుంచి ఇందులో తెప్పించడం కోసం హెయిర్ స్టైల్ కానీ మొత్తం చాలా కష్టమైంది. రైట్. ఓకే. సో హలో సార్, ఎలా ఉన్నారు? సో ఈరోజు టీమ్ అంతా ఆపరేషన్ పద్మ గురించి మాట్లాడుకుంటున్నామంటే యు ఆర్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఆపరేషన్ పద్మ నరేషన్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నరేషన్ నాకు ముందే తెలుసు. నరేషన్ మూవీ ప్లాట్ నరేషన్ ఎలా అనిపించింది? స్టోరీ మేమిద్దరం ముందే ప్లాన్ చేసుకున్నాం. ఆ స్టోరీ కోసమే 4-5 years నుంచి మేము వెతుకుతూ ఉన్నాం. అప్పటి నుంచి మేమిద్దరం బాగా క్లోజ్గా ఉంటాం. ఆయన రంగు సినిమా చూసినప్పటి నుంచి మేము అనుకున్నాం చేద్దాము అని. టైంకి మొత్తం టీమ్ సెట్ అయింది. ఇప్పటికి స్టోరీ మంచి స్టోరీ దొరికింది కాబట్టి చేసాము. ఓకే. సో ఒక బడ్జెట్ ఫిల్మ్ని ఇంతమంది కాస్టింగ్తో ఆర్టిస్టులు ఎక్కువ ఉన్నారు, సో ప్రొడక్షన్ కాస్ట్ ఆబ్వియస్గా ఎక్కువగా ఉంటుంది. సో ఇంతమందిని పెట్టి చేయాలన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకేం ఫీర్ ఏం అనిపించలే. మేము ముందే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం. డైరెక్టర్ గారు మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఓకే. మాకు అసలు అట్లాంటిది ఏం లేదు. ఓకే. సో ఖచ్చితంగా ఈ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయాలని మీకు అనిపించిన మోస్ట్ స్ట్రైకింగ్ పాయింట్ ఏంటి సార్? ఎయిదర్ ఇట్ ఈస్ ద ప్లాట్ ఆర్ డైరెక్టర్ గారు? బికాస్ ఆఫ్ డైరెక్టర్. ఓకే. ఐ థింక్ చాలా తక్కువ ఒక ప్రొడ్యూసర్ నేను డైరెక్టర్నే నమ్మాను అంటే ఆల్రెడీ కొన్ని సినిమాలు సక్సెస్ అయిపోయిన తర్వాత ఇది వింటాము ఇలాంటి మాట. బట్ ఐ థింక్ మీ ర్యాపో కావచ్చు లేదంటే ఆయనకుండే విజన్ కావచ్చు. ఐ థింక్ మిమ్మల్ని ఇంత డ్రైవ్ చేసి. మామూలు బుర్ర కాదు. అవునా? ప్రతి దాని మీద గ్రిప్ ఉంటుంది ఆయనకి. ఓకే. ప్రతి దాని మీద. ఓకే. ఏది ఇంకొక 2 years ముందు ఆలోచిస్తాడు. ఓకే.
సో స్టోరీ విన్నప్పుడు అండ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆల్రెడీ ఫిల్మ్ చూసి ఉంటారు మీరు. సో రెండిటికి మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది అనిపిస్తుందా? బియాండ్ ఉందా, బిహైండ్ ఉందా? అసలు ఎక్స్పెక్టేషన్లో ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్గా. ఫస్ట్ చెప్పారు ఆయన తీస్తాడు బాగా అని తెలుసు నాకు, ఓకే. కానీ చూశాక టీజర్ చూసి ఆ మూవీ చూశాక అసలు ఫస్ట్ పోస్టర్ పడ్డప్పుడే వెళ్ళిపోయింది జనాల్లోకి. సూపర్గా తీసాడు అసలు. ఓకే. నెక్స్ట్ బిగ్ డైరెక్టర్, ఓకే. వరుసగా సినిమాలు చేస్తాం. ఓకే. సో హాయ్ నరేష్ గారు, హౌ ఆర్ యూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చెప్పాలి మీ క్యారెక్టర్ గురించి. నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను టీజర్ చూసిన తర్వాత. నేనే కాదు, ఆడియన్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎవరు పాజిటివ్ రోల్ ఎవరు నెగిటివ్ రోల్ అని. అది పాజిటివ్ నెగిటివ్ అని ఏం లేదండి, మీరు మూవీ కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. బట్ నా క్యారెక్టర్ వచ్చేసరికి ఆడియన్స్ చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. ఓకే. చాలా అంటే సర్ప్రైజింగ్. సో సార్ డైరెక్షన్ చేయడం వెరీ హ్యాపీ. మా లాంటి వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు. ఈయన డైరెక్షన్లో చేయడానికి అంటే యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది మాకు, మా లాంటి వాళ్ళకి. సో దానికి డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ యాక్షన్ సీన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్ అన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. సో యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ఆ యాక్షన్ సీన్ అమ్మాయికి అబ్బాయిలకి ఈక్వల్గా ఇచ్చేసారు అని నాకు అనిపిస్తుంది. ఈవెన్ శాండీ కూడా యాక్షన్లో అదరగొడుతుంది. చాలా బాగా చేసింది. యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ త్రీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి గర్ల్స్కి. ఓకే. 3 ఫైట్స్ ఉన్నాయండి అమ్మాయిలకి. 3 ఫైట్స్. సూపర్ సూపర్. ఓకే. ఇందులో ఫైట్ చేయడం కూడా నేను ఫస్ట్ టైం సారీ. సో మొత్తానికి ఒక టామ్ బాయ్స్ క్యారెక్టర్ని తీసుకొని వచ్చారు శాండీలో. తనకు కూడా తెలియదేమో అసలు expect చేయలేదు. నేను చేయగలుగుతాను కూడా నాకు కాన్ఫిడెంట్ లేదు. సో రిహార్సల్ చేయడం తర్వాత చేయగలిగాను. సో కేవలం డైరెక్టర్ సార్ కృషితోనే ఇదంతా చేయగలిగాను. సో రిహార్సల్ చేసి చేయించారు కూడా. బట్ యు ఆర్ లుకింగ్ డైనమిక్ ఇన్ ద టీజర్ అండ్ యువర్ ప్రెజెన్స్ ఆల్సో చాలా బాగుంది. అండ్ పోస్టర్లో కూడా. సో మీ క్యారెక్టర్ గురించి ఇంకొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. నా క్యారెక్టర్ తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్ థియేటర్కే రావాలి. ఓకే. ఖచ్చితంగా. సో చాలా సర్ప్రైజింగ్ ఉందండి. ఓకే. సో యాక్షన్ థ్రిల్లర్ కాకుండా ఇంకేమైనా చెప్తారా సినిమా గురించి? యాక్షన్ థ్రిల్లర్ కావాలంటే ఇంకేం చెప్తాము, డైరెక్టర్ గారు చెప్పండి. సరే నేను అడుగుతాను అయితే. సో అయితే నాకు టీజర్లో కనిపించినవి విమెన్ ట్రాఫికింగ్ కనిపించింది, ఒక పొలిటికల్ డ్రామా కనిపించింది, అండ్ 2-3 అబ్బాయిలు దేనికోసమో గొడవ పడుతున్నారు. ఐదర్ ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. అది అమ్మాయి కోసం గొడవ పడుతున్నారా, డబ్బుల కోసం గొడవ పడుతున్నారా, దేనికోసం గొడవ పడుతున్నారు అసలు ఈ అబ్బాయిలు అందరూ కలిసి? అంటే ఇందులో ఏది రివీల్ చేసినా మొత్తం తెలిసిపోతుందండి. ప్రతిదానికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఏది రివీల్ చేసినా కానీ ప్రతిదానికి ఒక ఇంటర్లింక్ ఉంటుందండి. అవునా? సార్ హౌ విల్ దీస్ బాయ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్ సార్? మీరు అమ్మాయి కోసం గొడవ పడ్డారని అనుకుంటే అది ఉండదు. ఓకే. ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక హీరో విలన్ కోసం కొట్టుకుంటారంటే అది ఉండదు, ఇంకా వేరే ఉంటుంది. అయితే మేము ఎక్స్పెక్ట్ చేయండి అసలు ఉండదు అంటున్నారు. చాలా కష్టపడుతున్నా నేను కదేంటి తెలుసుకోవడానికి, బట్ ఇప్పుడప్పుడే అది వచ్చేటట్టుగా లేదు. ఓకే. దెన్ విమెన్ ట్రాఫికింగ్ గురించి కూడా నేను విన్నాను, చూశాను టీజర్లో వాయిస్ వినిపిస్తుంది విమెన్ ట్రాఫికింగ్ గురించి. సో ఏం డెలివర్ చేస్తారు? అది ఒక పార్ట్ అండి, ఒక ఎపిసోడ్ లాగా ఉంటుంది అది. ఓకే. అది ఇప్పుడు మెయిన్ ప్లాట్కి ఇంటర్లింక్గా ఉంటుందండి. ఓకే. ఏదైతే ఇందులో ఒక మీరు ఆపరేషన్ పద్మ అనేది ఒక ఆపరేషన్ అనేది ఏదైతే ఉంటుందో అందులో ఒక ఇంటర్లింక్ పాయింట్ అండి అది. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. పద్మ ఎవరు చేస్తున్నారు సార్? పద్మమే చేస్తుందా ఆపరేషన్? ఆబ్వియస్లీ కదండి. ఓకే. సో మొత్తం ఆపరేషన్ నడిపిస్తున్నారు ఆవిడ. ఎందుకు అమ్మాయిలను ఏమన్నా బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం, కాపాడే ప్రయత్నం అలాంటివి జరుగుతున్నాయా? లేదు, అంటే నాకు యాక్చువల్గా పర్సనల్గా నేను అంతకుముందు రంగు సినిమా చేసిన, ఇప్పుడు ఇది చేసిన, ఇప్పుడు చేస్తున్న ఇంకో సినిమా అయినా కానీ నాకు యాక్చువల్గా అంటే మన సొసైటీ కానీ ఏదైనా కానీ బయటికి చెప్పం కానీ ఉమెన్ సెంట్రిక్గానే ఉంటుందండి. ఉమెన్ సెంట్రిక్గానే ఉంటుందండి ఏది తీసుకున్నా కానీ. అంటే ఒక మనిషి మన పురాణాలు ఇతిహాసాల్లోనే ఉంది అది. ఉమెన్ సెంట్రిక్నెస్ అనేది బయట ఎక్కడో మనం వెతకాల్సిన అవసరం లేదండి. సో అదేంటంటే ఒక కథ స్టార్ట్ అవ్వడానికి కానీ ఒక కథ ఎండ్ అవ్వటానికి కానీ ఫిమేల్ ఇంటర్ఫీరెన్స్ అనేది చాలా ఉంటుందండి. అది నేను ఎక్కడ తగ్గించడం నాకు ఇష్టం ఉండదు. ఏదో సినిమా కంటే ఒక
గ్లామర్ కోసము లేకపోతే ఒక పాటలు ఒక సాంగ్స్ కోసము అలా పెట్టడం నాకు ఇష్టం ఉండదండి. సో ప్రతి చోట మనకి ఇప్పుడు ఒక అబ్బాయికి పుట్టిన దగ్గర నుంచి టీనేజ్ దగ్గర నుంచి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ బాధ్యతలు అవన్నీ తీసుకున్న దగ్గర నుంచి ఏజ్ అయిపోయిన దగ్గర వరకు అమ్మాయి అనేది కీ రోల్ ఉంటుందండి. అది ఓన్లీ అట్లానే అనుకుంటాం, మనం ఇంటి వరకు అనుకుంటాం, అట్లా ఉండదండి. అది తను బయటికి వెళ్ళి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత అగ్రెసివ్గా ఉన్నా కానీ దాని వెనకాల ఉమెన్ పవర్ ఉంటుందండి. అది నేను డైరెక్ట్గా చూపించడానికి కూడా ఇష్టపడతాను. సో అందుకని మీకు వాటిలో అంత యూనిక్గా ఉంటుందండి. మీకు రియల్ లైఫ్లో ఏమైనా ఇన్సిడెంట్స్ లేదంటే అలాంటి అమ్మాయిలు ఎవరైనా కనిపించారా? అంత విమెన్లో అంత ఎంపవర్మెంట్ చూసారు, అంత పవర్ చూసారు అంటే లైక్ హూ ఇస్ ఇన్స్పిరేషన్? వాట్ ఈస్ ఉంటుంది కదండి. అంటే హూ ఇన్స్పైర్డ్ యూ సార్? ఆ లేడీ ఎవరు? అట్లా ఉన్నారండి, చాలామంది చాలా ఉంటారండి. అంటే బేసిక్గానే ఉమెన్ సెంట్రిక్గా ఆలోచించడం అంటే నాకు ఇష్టం అండి. ఓకే. అంటే ఏదో ఒక పాట కోసం లేకపోతే ఒక ఫైట్ కోసం లేదు అంటే ఇదే కాదు, ఒక కథ తీసుకున్నప్పుడు అందుట్లో ఒక ఉమెన్ సెంట్రిక్ పాయింట్ ఉన్నప్పుడు ఏదో ఒక డ్యూరేషన్ కోసం పెట్టమండి. ఇప్పుడు ఇందులో మీరు ఆపరేషన్ పద్మాలో చూస్తే జెంట్స్తో సమానంగా లేడీస్ ఫైట్స్ ఉంటాయండి. ఒక స్టేజ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చేసే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది జెంట్స్ కంటే గర్ల్స్ చేసే. ఒరిజినల్గా కూడా అలానే ఉంటారండి. అది చాలా చోట్ల మనకి అమ్మాయి అనే ఫీలింగ్లో లైటర్ వేగా ఒక అమ్మాయి అంటే ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అనే యాంగిల్లో చూస్తాం. కానీ మనం కొంచెం లోతుకి వెళ్ళి చూస్తే మనకున్న పవర్ మొత్తం వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తుందండి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది ఏదైనా సరే, ఒక కోపం కానీ ప్రేమ కానీ ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేదండి. కొంచెం లోతుకి వెళ్ళి ఆలోచిస్తాను, అది ఉంటుంది ఇందులో. సో చాలా డెప్త్గా మాట్లాడుతున్నారు సార్. అయితే ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం మనం. పొలిటికల్ డ్రామా జరుగుతోంది సినిమాలో, ఎవరిని ఉద్దేశించి? ఉందండి. అంటే ఒక 5-6 years బ్యాక్ ఉన్న ఒక ఇన్సిడెంట్కి సంబంధించిన ఇన్స్పిరేషన్ అయితే ఉంది. బట్ అది రివీల్ చేసామంటే మాత్రం ఇది మొత్తం తెలిసిపోతుంది. ఓకే, అంటే ఆల్రెడీ ఒక 5 to 6 years ఈ పీరియడ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మీరు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. సో సినిమా చూస్తే మేము పలానా ఈ పొలిటీషియన్ ఈ ఇన్సిడెంట్ అని గెస్ట్ చేసేస్తామా? గెస్ట్ చేయొచ్చండి. ఓకే ఓకే. సో మొత్తానికి అయితే ఇన్ని ప్లాట్స్ని ఒకే కథలో తీసుకురావడం అనేది చాలా కష్టమైన విషయం. సో హౌ డిడ్ యూ బ్లెండ్ దట్ సార్? అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైనా ఒక కథకు కావాల్సింది ఒక బేసిక్ ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, దానికి సంబంధించిన ప్రీవియస్ ట్రాక్ ఏముంటుంది, దానికి సంబంధించిన పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఈ మూడు కనెక్ట్ చేసి చూసినప్పుడు దానికి సంబంధించిన ఒక బ్యాక్ డ్రాప్ వస్తుందండి. ఓకే, ఆ బ్యాక్ డ్రాప్లో ఎవరెవరు ఆ ఇన్సిడెంట్ వాడుకొని గెయిన్ అవుతారు, ఎవరెవరు ఆ ఇన్సిడెంట్కి ఎఫెక్ట్ అవుతారు, దాన్ని ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఎవరికి నష్టం వస్తుంది, ఇలా ప్రతి ఒక్కరికి ఆ కథతో సంబంధం అయి ఉంటుందండి. ఒక ఇన్సిడెంట్ తీసుకున్నప్పుడు వాటన్నిటిని కరెక్ట్గా తీసుకురాగలిగితేనే ఆ కథని ఫుల్ఫిల్ చేయగలుగుతాం. అంటే ప్రతిదీ ఉంటుందండి. అంటే ఆ బ్లెండ్ చేయడానికి మనం ఆ పాయింట్ తీసుకున్నప్పుడే అదే చెప్పేస్తుంది సగం. సో మీరు ఏదైతే కథ అనుకున్నారో ఆ పాయింట్ ఆటోమేటిక్గా కనెక్టివ్గా ఉంటుంది. ఓకే ఓకే. సో అలానే టీజర్లో ఒక అమ్మాయి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంది, ఆ వ్యక్తి ఇది చేశారు అది చేశారు అని. సో ఇందుకే ఆ వ్యక్తి ఏంటి, ఒక టెర్రరిజంలో ఉన్నారా, లేదా ఒక కిల్లరా, ఒక సైకోపాతా, లేదా ఒక సోషియల్ వర్కరా? నరేష్ని అడుగుదాం. అది మీరే చెప్పాలండి. అది మీరే చెప్పాలి. తీసుకోలేదండి డైరెక్టర్ గారు. సారీ, సినిమా చూసి మీరే చెప్పాలి అంటున్నా. సినిమా చూసి చిన్న ముక్క చెప్పండి. డైరెక్టర్ గారు పక్కనే ఉన్నారు. జస్ట్ అది ఎవరు అని అడగట్లేదు, అసలు ఎవరు, ఆయన ఏం చేస్తున్నారు? చేస్తారు, మీరు చూస్తే, మీరు సినిమా చూస్తే ఏం చేస్తారు నరేష్? ఓకే ఫైన్. సో శాండీని అడుగుదాం. శాండీ, హూ ఇస్ దట్ పర్సన్? మా డైరెక్టర్ గారే చెప్పాలి సార్. ఇక్కడ సెంట్రిక్ గా మీరే ఉన్నారు, మీరు విమెన్ సెంట్రిక్ గా ఆలోచించిన. నేను చెప్పాను అనుకోండి, నా డబ్బులు మొత్తం ఇవ్వమంటాడు, ఇవ్వండి అని అడుగుతాడు.
చెప్పేశారు కదా, కథ చెప్పేశారు కదా, ఇంకా థియేటర్కి ఎందుకు వస్తారు, అలా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోండి అంటారు. సర్ప్రైజ్ ఎలిమెంట్ చాలా ఉన్నాయి మా దాంట్లో అయితే. ఇదైతే స్ట్రాంగ్గా చెప్తాను నేనైతే. ఓకే ఈవెన్ ఇప్పుడు ఏది లీక్ చేసినా సో ఎంత ఇంటర్ కనెక్ట్ ఉంటుంది కాబట్టి ఏం రివీల్ చేయాలి. టీజర్ లో సెన్సిటివిటీ పాయింట్ అని చెప్పారు కదా, అంటే ఒక్కటి అంటే విప్లవకారుడా ఒక కిల్లరా, ఇది ఒకటి చెప్పండి డైరెక్టర్. అది కాదు ఇది కాదు, అది కూడా ఇది కదా అండి, అంతకు మించి ఇంకేదో నేను అక్కడి వరకు ఆలోచించగలను. ఓకే, సో అంటే ఆ రీసెర్చ్ ఎలా జరిగింది, దేన్ని బేస్ చేసుకున్నారు మీరు? సొసైటీని బాగు చేయడానికి కానీ ఎఫెక్ట్ చేయడానికి కానీ ఒక 3 కేటగిరీస్ ఉంటాయండి. ఆర్డర్ వేసేవాడు, ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసేవాడు, దాన్ని ఎఫెక్ట్ అయ్యేవాడు, ఈ ముగ్గురు ఉంటారు. సో ఆర్డర్ వేసేవాడికి క్రూరత్వం అనే మైండ్ సెట్ ఉంటే చాలండి. క్రూరత్వం అంటే చంపాలనే మైండ్ సెట్ ఉంటే చాలు. ఆర్డర్ వేసేవాడికి వేసేవాడికి ఓకే. చంపేవాడికి ఆ క్రూరత్వాన్ని దాటి ఒక మనిషి ప్రాణాన్ని పోతున్నప్పుడు చూడగలిగేంత అంతకు మించిన మూర్ఖత్వం ఒకటి ఉండాలండి. అందుకే కిల్లర్, ప్రొఫెషనల్ కిల్లర్, యాక్చువల్గా మన వృత్తిలో అతను చాలా ప్రొఫెషనల్గా ఉంటాడు అని మన మాటని, అంత పెద్ద మాటని ఒక ప్రొఫెషనల్ కిల్లర్కి ఎందుకు వాడతామంటే దాంట్లో అంత క్రూరత్వం ఉంటుందండి. మనకి వినటానికి ఈజీగా ఉంటుందని ఒక కిల్లర్ వచ్చి ఎదురుగా నిలబడి నేను ఒక మర్డర్ చేశాను అంటే అతను ఫేస్ చేయడం చాలా కష్టం. మెంటల్గా, ఫిజికల్గా, మెంటల్గా చాలా కష్టం అండి. అంటే అలాంటి వాడు మన మధ్య తిరుగుతున్నాడు అని ఒక న్యూస్ వచ్చింది అంటే తలుపులు వేసుకుని ఇంట్లో ఉంటాం ఫస్ట్ అండి. సో అది దాన్ని ఒక స్టేజ్ దాటిన తర్వాత అది ఆ ఎఫెక్ట్ సొసైటీ మీద ఎంత పడుతుందంటే మన చట్టం మీద, మన కోర్టుల మీద, మన చుట్టూ ఉన్న మనల్ని కాపాడుతారన్న వ్యక్తుల మీద నమ్మకం పోయినప్పుడు ప్రతి ఒక్కరు అలానే బిహేవ్ చేస్తారు. ఇంకా మనకేముంది అని. అంటే ప్రతి ఒక్కరిలో ఒక కిల్లర్ ఉన్నారంటారా ఇన్సైడ్? అంటే ఎంత భయం ఉంటుందో అంత తెగింపు ఉంటుంది. ఓకే, ఒక స్టేజ్ దాటినారు అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే చట్టం కానీ ఒక ఏదన్నా ఒక పొలిటీషియన్ పార్టీ కానీ ఏదన్నా ఇది మిస్ అయినప్పుడు ప్రొఫెషనల్ కిల్లర్స్ అనే పేరు మనకు చాలా పెద్దగా వినపడుతుందండి. ఓకే, అది కనిపిస్తుంది ఇందులో. ఓకే, సో పొలిటికల్ డ్రామా అంటున్నారు, లేదు ఒక తెగింపు అంటున్నారు. ఏంటి సార్, ఒక విప్లవాత్మకమైన ఒక మూమెంట్ ఏమైనా తీసుకుని రాబోతున్నారు? విప్లవాత్మకమైన ఒక ఇన్సిడెంట్ అయితే చాలా ఇంపాక్ట్ చేసింది. చెప్పారు కదా కీ పాయింట్ రైట్ 4-5 years బ్యాక్ జరిగింది సేమ్ అదే. సార్ మీరు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లో ఉండి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, మూవీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, లేదంటే మనకి బడ్జెట్లో కన్స్ట్రైన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మీకు తెలుసు. సో ఇప్పుడు మీరు కూడా డేర్ చేసి ప్రొడక్షన్లోకి వచ్చారు, సో ప్రొడ్యూస్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు చాలా సింపుల్ అనిపిస్తుంది, ఎందుకంటే మేము ప్లాన్ చేసి ఫస్ట్ టైం అండి ఒక ప్రొడ్యూసర్ నుంచి. డైరెక్టర్ అడగండి సండే అంతే కదా, ఎంత సరదాగా చేసాం. అవును సార్, చాలా ఫ్రెండ్లీగా మాకు అసలు కష్టం అనిపించలే. అక్కడ ఆయన ఉన్నాడు కదా షిప్ డ్రైవర్, ఆయన చూసుకుంటాడు ఏదన్నా, అసలు ఏం చాలా సరదాగా చేసాం. ఓకే, చాలా హ్యాపీగా కూడా ప్రొడ్యూసర్ సార్ చాలా సరదాగా ఉండడం, ఎవరికి ఏం కావాలో అది ప్రొవైడ్ చేయడం చాలా బాగుంది. ఓకే, సో లొకేషన్స్ ఎక్కడ సార్? హైదరాబాద్ సరౌండింగ్స్లో మొత్తం. అంటే అంతకుముందు పద్మనాభరెడ్డి గారికి ఒక స్టూడియో ఉంది, ఆల్మోస్ట్ 12 acresలో ఉందన్నమాట షామీర్పేట దగ్గర. అందులో కంప్లీట్గా అక్కడే చేసాం. అక్కడే చేసాం అంటే ఇందులో ఉన్న ప్రతి లొకేషన్ ఎక్సెప్ట్ స్విమ్మింగ్ పూల్ అక్కడ చేసింది. ఓకే, ఇంకొకటి చెప్పాలి, డైరెక్టర్ గారు అందరూ భయపడతారు సినిమా అంటే, ఈ ఫస్ట్ ఇంత చెప్తారు, తర్వాత ఇట్లా తీసుకెళ్తారు అని చెప్తారు. నేను ఫస్ట్ ఆయన ఎంత చెప్పాడో అంతకంటే తగ్గించే చేస్తాడు. ఇంకొక పాయింట్, ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు పక్కా ఫిక్స్. ఓకే, ఒక్క రోజు అటు ఇటు కాదు, టీం మొత్తానికి తెలుసు. ఓకే, ఎలా సార్ మూవీ మేకింగ్ అంటే లెక్క ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు కదా, మీరు ఎలా తగ్గిస్తున్నారు? ఎందుకు అవుతుందండి, సినిమా తీయటం చేత కాకపోతే లెక్క ఎక్కువ అవుతుంది. ఓకే, ఎందుకు అవుతుందండి? యాక్చువల్గా మైండ్లో ఐడియా ఉన్నప్పుడు అది ఎలాగైనా వెళ్తుందండి. అది పేపర్ మీదకి వచ్చిన తర్వాత ప్రతిదీ ప్రొడక్ట్గానే ఉంటుంది. అంటే మనం
చేసే బడ్జెట్ పెరుగుతుంది, ఒక కథ ఇది అనుకున్న తర్వాత బడ్జెట్ పెరుగుతుందంటే ఎప్పుడు పెరుగుతుందంటే సడన్గా ఒక ఆర్టిస్ట్కి ఒక టెక్నీషియన్స్కో ఇంజ్యూర్ అయినప్పుడు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదా నేచర్ సహకరించినప్పుడు, ఇట్లాంటప్పుడు బడ్జెట్ పెరుగుతుందంటే స్క్రిప్ట్ అనుకున్న తర్వాత ఇది ఇంతలో అవుతుంది అనుకోండి, అది దాటింది అంటే అది మన చేతకంతనమే. అదొకటి మామూలుగా తీసి ఎన్నో తీస్తారు సీన్లు, అన్ని కట్ చేసి చివరికి కొన్ని పెడతారు. మా దాంట్లో ఎన్ని సీన్లు ఉన్నాయో అన్నే ఉంటాయి, తీసింది కూడా అన్నే, ఎక్స్ట్రా 1-2 ఉంటాయి అంతే. అక్కడే బడ్జెట్ చాలా తగ్గిపోయింది కదా. సార్ డైరెక్షన్ రీషూట్ అనేది రీషూట్ ఉండదు అసలు, ఉండదు ఇంకా. అంటే మనం సేఫ్ సైడ్లో కొన్ని సీన్స్ తీసి పెట్టుకున్నాం. ఒక సీన్ జరిగితే దానికి ఒక 2 సీన్స్ తీసుకుంటాం కదా, సో చాయిస్గా ఇది కాకుంటే ఇది, సో అలా ఏమి ఉండదు. ఒక సీన్ తీసి అదే సీన్ ఎడిట్లో ఉంటుంది, ఎక్స్ట్రా అలాంటిది. రైట్, ఓకే సార్. మీరు ఎన్నో సినిమాలు మేకింగ్ చూస్తుంటారు. సో మీరు చెప్పినట్టుగా చాలా ఎక్కువ సీన్లు చేస్తారు, అందులో సగం సినిమాలే మన థియేటర్లో కనిపిస్తూ ఉంటాయి, మిగిలినవన్నీ ఎడిటింగ్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కడ ఎక్కువ అవుతుంది? ఈ మధ్య సినిమాలు చాలా వైడ్ రేంజ్లో ఖర్చు జరుగుతుంది, దాన్ని తగ్గించాలంటే ఏం చేయొచ్చు? కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ ఏమన్నా చెప్తారా? ఆ టెక్నిక్ తెలిసింది కాబట్టి మా గురువు గారిని పట్టుకున్నాను. నాకంటే చిన్నేసి బట్ గురువు గారు అంటారు, ప్రతిదీ పసిపిల్లోడికి నేర్పినట్టు నేర్పుతాడు. యాక్టర్స్కి కానీ నాకు కానీ, నాకు కొన్ని తెలియదు. కోపం అనేది ఆయనకి ఎక్కడ నేను చూడలే ఇంతవరకు. ప్రతిదీ నేను రోజు ఫోన్ చేసి గంట మాట్లాడతాం నైట్ కాన్ఫరెన్స్ కాల్లో, మా బ్రదర్ నేను చెప్పి అడిగిందే అడుగుతుంటా. నేను ఎక్కడా ఇసుకోడు, అంత ఓపిక ఉంది, విజన్ ఉంది ఆయనకి, ఏం చేయాలని పక్కా ప్లాన్ ఉంది కాబట్టి అన్నిటి మీద గ్రిప్ ఉంది, బ్యాలెన్స్ కరెక్ట్ ఉంటుంది, గ్రిప్ అన్నిటి మీద ఉంది. మీరు పాటించిన పాలసీ ఏంటి సార్ ప్రొడక్షన్ కాస్ట్ పెరగకుండా? చెప్పేది అదే కదా సార్, ఫాలో అవడమేనా? ఫాలో కాదు, ఏది కావాలనో అదే యూజ్ చేస్తాడు ఆయన. ఏది ఎక్స్ట్రా అయితే ఇప్పుడు ఒక 100 దెమ్మంటారు, ఏదో ఒకటి ఒక బిందెలో 100 దెమ్మన్నారు అనుకో, అందులో ఒక 20-30 చూపిస్తారు, మిగతా వేస్ట్. మా దాంట్లో ఆ 10 తెస్తాం, 10 చూపిస్తారు స్క్రీన్ మీద. అట్లా అంత కేర్ తీసుకోబట్టే మాకు బడ్జెట్ కంట్రోల్లో ఉంది. ఓకే, సో కమింగ్ టు మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. బికాజ్ ప్రతి సినిమా లాగానే ఎంత హైప్ ఇవ్వాలో ఈ మ్యూజిక్కి కూడా అంత హైప్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. సో మ్యూజిక్ డైరెక్టర్ ఆయన రీసెర్చా లేదా మీ విజనా మ్యూజిక్ పైన? కంప్లీట్గా మ్యూజిక్ డైరెక్టర్ రీసెర్చ్ అండి. నేను జస్ట్ ఐడియా చెప్పాను అంతే, ఇట్లా ఉంటుంది అని. యాక్చువల్గా ఇలాంటి యాక్షన్ డ్రామాకి, అంటే పొలిటికల్ యాక్షన్ డ్రామాకి మ్యూజిక్ చేయడం చాలా కష్టం అండి. అంటే ఎందుకంటే క్యారెక్టర్స్ యొక్క పోర్ట్ఫోలియో చాలా ఎక్కువ ఉంటుంది, పెద్దది ఉంటుంది. ఆర్టిస్ట్ ఎక్కువ ఉన్నారు. సో అంటే ఒక పొలిటీషియన్, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఇట్లాంటప్పుడు పోర్ట్ఫోలియో పెద్దది ఉంటుంది. మనమేమో సినిమాలో తీసుకొచ్చి ఒక 4 సీన్స్ మధ్యలో ఆ క్యారెక్టర్ని పెట్టినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఏమవుతుందంటే దాని లెవెల్ని మెయింటైన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది చిన్న సినిమాకి. సో అది తన గ్రౌండ్ వర్క్ చాలా బాగా చేశాడు. మొత్తం సినిమా టీజర్ చూస్తాడు, ట్రైలర్ చూస్తాడు, సినిమా కంప్లీట్గా చూస్తాడు, మొత్తం నోట్స్ రాసుకుంటాడు, రాసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అందులో ఏదన్నా చిన్న కరెక్షన్, అంటే గ్రౌండ్ వర్క్ మొత్తం తను చేస్తాడండి మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఇప్పుడు కరెక్ట్ సినిమా పడితే అతనికి వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు. ఓకే, సో అండ్ కట్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎడిటింగ్ వాజ్ సో గుడ్. సో ఎంటైర్లీ ఒక మంచి ఫీస్ట్ ఉంది టీజర్ అయితే. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ ఆల్సో. సో నరేష్, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది విత్ కార్తికేయ గారు అండ్ విత్ శాండీ? మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయి? మా ఇద్దరు కాంబినేషన్ చాలా తక్కువ అండి. ఓకే, ఎవరితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి మీకు? మొత్తం అబ్బాయిలతో ఉన్నాయి పాపం, ఏమన్నా చెప్పడానికి కూడా లేదు ఆయనకి. చాలా సర్ప్రైజ్ గా ఉంటాయి. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరికి చాలా సర్ప్రైజ్ గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ కి సర్ప్రైజ్ చాలా చాలా మంచి ఎలిమెంట్. బ్రేకప్ ఉందా మీకు సినిమాలో? అసలు
సార్ లేదు అదేం లేదండి ఐఎమ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి దీనికి ఇప్పుడు మీరు చేయడం. టీజర్లో చూసి ట్రైలర్ చూసి ఓకే వీళ్ళిద్దరు లవర్స్ అనుకుంటారు, వీళ్ళిద్దరు బ్రేకప్ అనుకుంటారు. మీరు ఏదైనా ఊహించనండి, అది ఉండదు, ఇంకో వేరేది ఉంది. అయితే నేను ఫస్ట్ ఒకటి అనుకుంటాను, ఇది కాదులే ఇంకేదో. నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడగండి. అంతేనా? మన సక్సెస్ ఇంటర్వ్యూలో మాట్లాడుకోవాల్సింది. అప్పుడు నేనే చెప్తాను మీకన్నా ఎక్కువ వెళ్ళిది. సో సినిమా చూసిన తర్వాత, సినిమా చూసారా ఆల్రెడీ? ఫిల్మ్ రెడీ టు రిలీజ్ కదా, అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. చాలా బాగుంది మూవీ. మీరు రేపు చూసిన తర్వాత మీరే ఆడియన్స్గా మీరే చెప్తారు. 18 days వర్క్ షాప్ చేశారట. అవునండి. సో ఇమీడియట్ టేక్స్ తీసుకున్నారా సెట్లోకి వెళ్ళి? లేదు ఇమీడియట్గా చేశారా? టేక్స్ ఉంటాయి కదండి, ఆల్మోస్ట్ ఒక 2-3. కానీ వర్క్ షాప్ పెట్టడం వల్ల మాకు ప్లస్ అయింది. ఆన్ సెట్లో ఒక 2-3 టేక్స్లో చేసేసాం. ఎన్ని టేక్స్ తీసుకున్నా పసిపిల్లోడికి చెప్పినట్టే చెప్తాడు. ఆడ మూడు చేంజ్ కాకుండా, ఓకే అక్కడ అరిశాడు అనుకో ఆడ మూడు చేంజ్ అవుతుంది. అవునవును. అందుకని క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మనం కొత్త వాళ్ళు చేసిన ఆ ఫీల్ రాదండి. ఆ ఫీల్ అయితే అసలు రాదు. మీరు చూసారు కదా టీజర్ ఎలా ఉందో, అసలు ఆ ఫీలే రాదు. ఓకే. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అండ్ చాలా స్టైలిష్గా ఉంది యాక్షన్ కొరియోగ్రఫీ. మిస్టర్ అఖిల్ చేశారు కదా, చాలా బాగుంది. వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మూవీలో, బికాస్ స్టైలిష్ మేకింగ్ కనిపిస్తుంది అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ కొరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ. సో దానికోసం స్పెషల్గా ఏమైనా వర్కౌట్ చేశారా? చేశాను కదండి. ఓకే, దాన్ని కూడా చేశాను కదండి అంటే నేను చూడలేదు కదండి, మీరు చెప్పాలి కదండి. వర్క్ షాప్ చేసాం. ఓకే. దెబ్బలు తిన్నారా? గాయాలయ్యాయా? బ్లడ్ కూడా అవునా? పాపం అంత కష్టపడ్డారా? చాలా అండి. మీ గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అవ్వలేదు? అంటే సినిమాలో గర్ల్ ఫ్రెండ్ ఆర్ రియల్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఫీల్ అవ్వలేదు? వాళ్ళకి తెలియదు కదండి, చెప్పం కదా. నరేష్కి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది, అవునా? మంచి టాలెంటెడ్. సార్ కార్తికేయ సార్, వాట్ యూ లైక్ మోస్ట్ ఇన్ నరేష్? యాక్చువల్గా తను నా ఫస్ట్ సినిమా నుంచి తెలుసు. ఓకే. ఫస్ట్ సినిమాలో హీరో వెనకాల ఒక చిన్న ఫ్రెండ్ రోల్, అవునా? చిన్న ఫ్రెండ్ రోల్. ఓకే. అయితే ఆల్మోస్ట్ 20-25 మెంబర్స్ ఉంటారు హీరో వెనకాల. ఫస్ట్ సినిమాలో ఆ 25 మెంబర్స్లో కూడా యునిక్గా కనపడేవాడు. ఓకే. తన స్టైల్ కానీ, అంటే ఒక యాక్చువల్గా హీరో అని ఎప్పుడు అంటామంటే ఒక మ్యాన్లీనెస్ అనేది వస్తుంది బయటికి రైట్ బేసిక్గా. అప్పుడే అది 2 రకాలుగా వస్తుంది, బాడీ లాంగ్వేజ్లో వస్తుంది లేదా మాట తీరులో వస్తుంది. ఓకే. సో తనలో ఆ రెండూ ఉంటాయి, సెటిల్డ్గా ఉంటుంది. అంటే బేసిక్గా పర్సనల్గా తనది నాకు తెలుసు. యాక్టర్గా వచ్చేసరికి ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తారంటే ఒక అక్షరాన్ని ఇక్కడ వత్తాలి, ఇక్కడ లేపాలి, దీన్ని ఈ డిక్షన్లో ఫాలో అవ్వాలి, ఇంత టైమింగ్లో తీసుకోవాలి, ఎప్పుడు గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. ఓకే. ఎప్పుడు గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. ఓకే. అది గమనించాను నేను రంగు సినిమా అప్పుడు గమనించి తను చూస్తున్నాడు నాకు. అంటే తను ఏమనేవాడు అంటే, నాకు సార్ నాకు ఏదైనా మంచి క్యారెక్టర్స్ ఉంటే చెప్పండి సార్, ఎవరు నన్ను రిఫర్ చేయండి సార్ అని. అంటే తనకేందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరో అవటం అంటే చాలా కష్టం కదా, తన అంతవరకే ఉండేదన్న. నాకు అనిపించేది ఏంటంటే తన హీరో మెటీరియల్. నేను యాక్చువల్గా ఒక యూట్యూబ్ కోసం ఒక సాంగ్ చేద్దామన్నా కానీ వద్దన్నాను. నువ్వు హీరో మెటీరియల్లో నిన్ను వర్క్ చూడకూడదు, ప్రేక్షకులు డబ్బులు పెట్టి చూడాలి. గ్రౌండ్ వర్క్ బాగా చేస్తారండి. ఓకే. సో వన్ వర్డ్ అబౌట్ శాండీ. 1 word కాదండి, 2 words ఉన్నాయి. హార్డ్ వర్కర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఓకే. అంటే మాకు ప్రొడక్షన్ మేము ఏం కావాలో తనకి ఏం కావాలో అది ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతిరోజు చెప్పేది, సార్ మీ సినిమా ప్రొడక్షన్ ఎంత ఉందో అలానే చేయండి సార్. నేను అమ్మాయినే కావచ్చు, బట్ నాది కెరీర్ సార్ సినిమా ఇది, అందుకని ప్రత్యేకంగా నన్ను అట్లా చూడొద్దు సార్, హీరోయిన్ లాగా అట్లా చూడొద్దు సార్, అట్లా ట్రీట్ చేయొద్దు సార్. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్ అండి. ఆటోలో రమ్మంటే వచ్చేస్తుందండి. మేము అప్పుడు వర్క్షాప్ జరుగుతున్నప్పుడు వెహికల్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. ఎట్లా వస్తావు అంటే, సార్ ఒక 10 minutes టైం ఇవ్వండి. ఆటోలో ఎక్కేసి నేను ఆటోలో ఉన్నాను సార్ వచ్చేస్తున్నాను అంటే అర్థం చేసుకుంటుందండి. పర్సనల్గా యాక్టింగ్ పరంగా వస్తే మీరు ఏమైనా చేయండి. సిగరెట్ తాగింది అది చూడండి సార్, తనకు అలవాట్లేదు. ఎవరైనా చూసి
ఆ అమ్మాయి సిగరెట్ తాగడం అలవాట్లేదంటే చెప్పమానండి, లేదు లేదు. అక్కడే కనిపిస్తుంది అమ్మాయి ఎంత డెడికేటెడ్గా ఉంటుంది. ఐ థింక్ టీజర్లో 2-3 షార్ట్స్లో కూడా చాలా బాగా ఎలివేట్ అయింది ఆ సిగరెట్ సీన్ కదా. సిగరెట్లో కూడా అంత ఫ్యాసినేషన్ ఉంటుందని చెప్పి ఆ టీజర్ చూసిన తర్వాత అనుకున్నాను నేను. సో శాండీ, హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీలో ఒక లీడ్ రోల్గా నువ్వు ట్రై చేస్తున్నావు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్? యా, ఇప్పటివరకు అయితే గుడ్, పర్లేదు, బాగానే ఉంది. ఫ్యూచర్లో చూడాలి. ఓకే. సో అంటే ఏదైనా స్ట్రాటజీ ఉందా? హీరోయిన్ అవ్వాలంటే పలానా స్ట్రాటజీ ఉండాలి, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉండాలి? యా, అదేం లేదు. కాకుంటే జనాలు మెచ్చే క్యారెక్టర్లు చేయాలి, బాగా చేయాలి. నాకు సౌందర్య గారు ఉన్నారు కదా, ఆ టైప్ ఆఫ్ ఆఫ్లో అలా చేయాలని ఇష్టం. సో కానీ మన ముందు వచ్చింది కదా, వచ్చింది వదులుకోవడం ఎందుకు, ఫర్దర్గా ఏదైనా కానీ వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ పోవాలి. ఓకే. అండ్ ఇది చాలా ప్లస్ పాయింట్, యూ లుక్ టెరిఫిక్. ఎస్. సో అంటే మనం నార్మల్గా ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఎవరైనా చేయగలుగుతారు. సో ఇలాంటివి చేయగలుగుతామా లేదా అనేది చూసుకోవాలి కదా. సో అది నాకు వచ్చిన అవకాశం వదులుకోవద్దని చేశాను. కానీ ఫర్దర్గా నాది ఒకటి ఏంటంటే, నేను చెప్పాను కదా సౌందర్య గారి ఆ టైప్ మూవీ అలా చేయాలని ఇష్టం. ఎస్. నేను కూడా ఫస్ట్ అనుకున్నా ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే అనుకున్నాను. హోమ్లీ క్యారెక్టర్ చూశాక అసలు స్క్రీన్ మీద మామూలుగా లేదు, చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోయింది క్యారెక్టర్లో. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ టేకింగ్ అవుట్ యువర్ టైమ్ హియర్. అండ్ ఆపరేషన్ పద్మ టీజర్ ఎంత సక్సెస్ అయిందో, సినిమా కూడా అంత వైడ్ రేంజ్లో రిలీజ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆపరేషన్ పద్మ. బిహైండ్ మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రైనా సైనింగ్ ఆఫ్. బాయ్.